ప్రియులారా, ఈరోజు మనము వెలిగే దీపానికి ఉన్న ప్రాముఖ్యతను ధ్యానించుకుందాము. ప్రియ మిత్రమా, చీకటిని తిట్టడం కన్నా ఒక చిన్న దీపాన్ని వెలిగించడము ఎంత గొప్పదో మన అందరికీ తెలుసు. చీకటి ఎంత ఘనంగా ఉన్నా ఒక చిన్న వెలుగు చాలు దారిని చూపించడానికి, ఆశను నింపడానికి. యేసు ప్రభువు వెలిగే దీపాన్ని గురించి చెప్పిన మాటలు మత్తయి సువార్త 5:15. మనుషులు దీపమును వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ప్రియమిత్రమా, దేవుడు మనలను వెలిగించిన దీపాలుగా చేశాడు. దాచడానికి కాదు, కానీ మనము ఎప్పుడూ ఇతరులను వెలిగించడానికి. ఒక చిన్న ఉపమానము ద్వారా దీనిని మనం ధ్యానిద్దాం. ఒక చిన్న గ్రామములో రాత్రిపూట ఒక మనిషి ప్రయాణిస్తూ ఉండేవాడు. అతని దగ్గర ఒక చిన్న నూనె దీపం మాత్రమే ఉంది. అతను అనుకున్నాడు, ఇంత చిన్న దీపంతో నేను ఏం ప్రయోజనము, చీకటే కదా అంతా అనుకున్నాడు. కానీ అతను ఆ దీపాన్ని వెలిగించాడు. ఆ చిన్న వెలుగు అతని పాదాల ముందు దారిని చూపించింది. కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఇంకొకరు ఆ వెలుగును చూసి అతని వెంట నడిచారు. చివరకు ఆ ఒక చిన్న దీపము చాలా మందికి దారి చూపించిన వెలుగైంది. ప్రియమిత్రమా, మన వెలుగు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దేవుని చేతుల్లో అది అనేకుల జీవితాలకు మార్గదర్శకత్వం అవుతుంది. కీర్తన 119:105 ఈ విధంగా చెబుతుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు. దేవుని వాక్యము మనలో వెలిగితే మన జీవితము ద్వారానే ఇతరులు దేవుని వైపు నడుస్తారు. ప్రియమిత్రమా, దీపం యొక్క పని మాట్లాడడము కాదు, వెలగడం. అదేవిధంగా మన మాటల కన్నా మన జీవితం వెలిగితే ప్రపంచం మారుతుంది. ప్రియులారా, మీలో ఉండేటువంటి మంచి గుణాలు, మీరు ప్రేమించే గుణము, మీరు క్షమించే తత్వం, మీ సహనం, ఇవన్నీ కూడా వెలిగే దీపాలే. ప్రార్థన. ప్రియమైన యేసయ్యా, మానవుల జీవితాలను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చి, నేను ఈ లోకానికి వెలుగును అని చెప్పి మీ పవిత్ర రక్తముతో కడిగి పవిత్రపరిచి మమ్మలను వెలిగే దీపాలుగా చేసినావు. నీకు మా కృతజ్ఞతలు. మేము వెలుగుతూ నీ మహిమ కోసం జీవిస్తూ, చీకటిలో జీవిస్తున్న అనేక జీవితాలను వెలిగిస్తూ, నీకు మాదిరిగా ఉండి వారినందరినీ నీ రాజ్యములోనికి చేర్చే ధన్యతను మాకందరికీ ప్రసాదించమని యేసయ్య మధురనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. God bless you all. Have a nice day.